జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కల్లూరులో గ్రామ శివారులోని పెదవాగుపై ఉన్న లో లెవెల్ వంతెన దగ్గర గుర్రపు డెక్క భారీగా పేరుకుపోయింది. దీంతో నీటి ప్రవాహానికి ఆటంకం కలిగి ప్రతి ఏడాది వంతెన దెబ్బతిని రాకపోకలకు ఇబ్బంది అవుతుందంటున్నారు గ్రామస్తులు. ప్రతిసారి తామే గుర్రపు డెక్క తొలగించి సొంత ఖర్చులతో తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నామని చెప్పారు. అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. గ్రామస్తులకు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా హై లెవెల్ వంతెన నిర్మించాలని కోరుతున్నారు. జీవన స్థితిగతులు ఏంటంటే మా చుట్టూ వాగే ఉంటుంది. మాకు పోయిన సంవత్సరం భారీ వర్షాల కారణంగా మధ్యలో తెగిపోయి రాకపోకలు అన్నీ బంద్ అయినాయి సార్. ఇప్పుడు కూడా మా పరిస్థితి అదే. గుర్రపు డెక్క అవంతా కూడా వేల టన్నుల కొద్దీ వచ్చి అక్కడ ఆగిపోతున్నది. ఆ ఆగిపోయి ఆ నీళ్లు సరఫరా కిందికి పోకుండా అది కట్ అయిపోయి మాకు రాయకల్ మండలానికి కానీ ఇటు పోయే బోర్నపల్లి ఆ రూట్ అంతా క్యాన్సిల్ అయిపోతుంది సార్. మేము వినే వ్యవసాయానికి మా పక్కనే విలేజ్ ఉన్నది సర్ఫరాజ్పూరు, వాళ్ళ వ్యవసాయ భూములన్నీ ఇక్కడనే ఉంటాయి సార్. దానికి కూడా పంట వేసుకోవడానికి కూడా లోచుకోలేని పరిస్థితి ఉన్నది. అధికారులకు చాలాసార్లు చెప్పినాం, విన్నవించుకున్నాం. ప్రజల యొక్క సౌకర్యార్థం దీన్ని హై లెవెల్ బ్రిడ్జ్గా మార్చి మా యొక్క బాధల్ని తీరుస్తారని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం సార్. ఈ బ్రిడ్జ్ని ఎవరు పట్టించుకుంటలేరు, బాగా కిందికి అయింది. గుర్రపు డెక్క పైనుంచి కొట్టుకొచ్చి మొత్తం ఇక్కడ పెట్టి స్టెక్కప్ అయ్యి మొత్తం మీదికి వెళ్ళి వారుడు బ్రిడ్జ్ కొట్టుకపోవడు. బ్రిడ్జ్ వీడికి 2 సార్లు కొట్టుకుపోయింది. ఈ సంవత్సరం కూడా కొట్టుకుపోతుంది. పోయినసారి పోతామన్నారు, పోయలేరు. మేమే మట్టి పోసుకున్నాం. మట్టి పోసుకొని ఇప్పుడు 100 అయితే నడుపుతున్నాము. ఇప్పుడు ఆల్రెడీ రెండింది, ఇప్పుడు కూడా పోతుంది. దీన్ని ఎవరైనా పట్టించుకొని మంచిగా